దేశంలో బాహుబలి ఫీవర్ ఉంది. రేపు ఈ సినిమాని చూడాలని అభిమానులు టికెట్ల కోసం బార్లు తీరుతున్నారు. ఇలా అందరూ మెచ్చే సినిమాని తెరకెక్కించడానికి రాజమౌళి అతని కుటుంబ సభ్యులు 5 ఏళ్ల పాటు శ్రమించారు. ఈ రోజు వరకు సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న జక్కన్న రేపటితో ఫ్రీ అవుతారు. నెక్స్ట్ ఏంటి, రేపటి నుంచి ఏం చేస్తారు అని ప్రశ్న ఇప్పుడు అందరి నోటా నానుతోంది. అందుకు సమాధానం దొరికింది. జక్కన్న సినిమా విషయాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు ఎంజాయ్ చేయనున్నట్లు తెలిసింది. ఆసియాలో సంతోషకరమైన దేశంగా పేరొందిన భూటాన్ కు రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన చాలా రోజులుగా భూటాన్ చూడాలనుకుంటున్నారట. అందుకే ఈసారి హాలిడే ట్రిప్ ను అక్కడే ప్లాన్ చేశారని డైరెక్టర్ కి అత్యంత సన్నిహితులు చెప్పారు. భూటాన్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిపెట్టిన కథల్లో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని ఆ కథకు సరిపోయే హీరోని, టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకునే పనిలో పడతారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.